అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా నేపాల్ యాత్రలో నేను కొత్తగా చూసినవి, తిన్నవి, ఫీల్ అయినవి ఏంటో చెప్పనా? ఫస్ట్గా చెప్పాలి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి ఎలాగ మసలుకోవాలి, ఎలాగ అడ్జస్ట్ అయి ఉండాలి అండ్ ఎలాగ బిహేవ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నాను నేను. అండ్ సెల్ఫ్ టైం అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ నేను తెలుసుకున్నాను. సో ఫస్ట్ ట్రైన్ జర్నీతోనే స్టార్ట్ చేస్తాను. సో ఎప్పుడు చేయని పని నేను చేశాను. ఏంటంటే ట్రైన్ స్టేషన్ దగ్గర ఆగినప్పుడు ఫాస్ట్గా దిగేసి ఇలా అందరినీ పలకరించేసి వెళ్ళి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని మళ్ళీ ఎక్కేసాను. ఇదన్నమాట చిన్నపాటి థ్రిల్. నెక్స్ట్ ఇండియా నేపాల్ బార్డర్ చూసినప్పుడు చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను. అది నేను మాటల్లో అయితే చెప్పలేను. చాలా ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళిపోదామా అంటే ఇండియా క్రాస్ అయ్యి నేపాల్ బార్డర్కి చేరడానికి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అండ్ ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అవడం వల్ల ఇంకా చాలా ఎక్సైట్మెంట్ ఉండింది. అండ్ దాని తర్వాత టైం జోన్ ఏంటంటే టైం ఎంత అయింది అని మొబైల్ చూడగానే హోమ్ టైం అండ్ లోకల్ టైం అని రెండు వచ్చాయి. సో ఈ రెండు 15 minutes తేడాలో ఉన్నాయి. ఒకటి వచ్చి నేపాల్ది, ఇంకోటి వచ్చి ఇండియాది. అంటే హోమ్ అంటే ఇండియాది, లోకల్ అంటే నేపాల్ది. సో ఇది చూసినప్పుడు కూడా బాగా ఎక్సైట్ అయ్యాను. నెక్స్ట్ నేపాల్ పెళ్ళి. అంటే నేపాల్కి వెళ్ళబోయే ముందు కొన్ని వీడియోస్ చూసేటప్పుడు నాకు ఎందుకో పెళ్ళి చూడాలి అని అనిపించింది. సో ఆ పెళ్ళి ఎలాగుంటుంది అండ్ మేము వెళ్ళినప్పుడు పెళ్ళి ఉంటుందా లేదా ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాను. బట్ లక్కీగా మేము దిగిన హోటల్ దగ్గరలోనే నేపాలీ వాళ్ళ సంగీత్ కార్యక్రమం జరుగుతోంది. సో దానికి చకచకామని వెళ్ళిపోయాను. అంటే మా గ్రూప్లో ఎవ్వరూ రాలేదు, నేను మాత్రం వెళ్ళి అది చూసి ఎంజాయ్ చేసి వచ్చాను. ఈ వీడియో కూడా వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని వీడియో తీశాను. యాక్చువల్గా నాకు అనిపించింది వెళ్ళి కాసేపు అలా డ్యాన్స్ చేద్దామని. బట్ కొత్త వాళ్ళు కదా, సో కొంచెం హెసిటేట్ చేశాను. బట్ ఈ లవ్లీ మ్యూజిక్, ఇది డాన్స్ కానీ అదంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆ మ్యూజిక్ అదంతా కొద్దిగా డిఫరెంట్గా, చాలా సూదింగ్గా, చాలా బాగుండింది. నాకు అది భలే నచ్చింది. అండ్ ఇది వచ్చి బిందెబాసిని టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది టెంపుల్లో పెళ్లి జరుగుతూ ఉండింది. సో వాళ్ళతోటి ఫొటోస్ తీసుకున్నాం. తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, అది నేపాలీ లేడీస్. మనం నల్లపూసలు అయితే ఎలా వేసుకుంటామో వాళ్ళు అలా వేసుకుంటారు. గ్రీన్ ఒక కలరు, రెడ్ ఒక కలరు ఉంటుంది. సో దాన్ని వాళ్ళు నల్లపూసలాగా వాడుకుంటారు. తర్వాత నాకు హోటల్కి వెళ్ళినప్పుడు ఈ చెప్పులు చూసినప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది. ఇవి చెప్పులు, కొత్త చెప్పులే. ఆ స్టార్టింగ్లో చూడండి ఎలా కట్ చేసేస్తున్నారో అలా కట్ చేసేసి మనకి బాత్రూంలోకి యూజ్ చేసేదానికి అవి పెట్టుంటారు. సో అవి ఎందుకంటే నేను అనుకోవడం మోస్ట్లీ ఎవరు తీసుకెళ్లకుండా ఉండేదానికోసం. అండ్ ఇంకొకటి వచ్చి హనీ బీస్ని ఎలా పెంచుతారు అనేది. మేము ఒక హోటల్కి వెళ్ళాము. అంటే జామ్సమ్ నుంచి వచ్చేటప్పుడు ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఆగాం. సో అక్కడ ఈయన ఓనరో ఎవరో నాకు తెలీదు, వాళ్ళ బ్యాక్ యార్డ్లో కూర్చొని ఈ బుట్టలు అల్లుకుంటూ ఉన్నాడు. సో అది అల్లుకుంటూ ఆ విషయాలన్నీ కనుక్కుంటూ ఉండేటప్పుడే అతను ఈ హనీ బీస్ పెంపకం గురించి చెప్పాడు. సో అది నేను మీకు చూపిస్తాను. అది కూడా నాకు కొత్తగా అనిపించింది. అంటే నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకు విచిత్రంగా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఒక బాక్స్ లాంటి దానిలో వాళ్ళు ఒక క్వీన్ బీన్ పెట్టేసిన తర్వాత ఇంకా అన్ని బీసు అక్కడికే వచ్చేస్తాయి. ఇద్దరు ఒక చిన్న హోల్ చేసి అట్లా పెట్టేస్తారు. సో ఇంకా మొత్తం ఇక్కడ పెంపకం జరుగుతుందన్నమాట. అంటే క్వీన్ బీ ఒకటి ఉంటే మిగతావన్నీ వచ్చేస్తాయి కదా. సో అలాగా వీళ్ళు హనీని తీస్తారంట. సో ఇది నాకు కొత్తగా అనిపించింది. సో ఇంకొకటి చాలా ఇష్టపడ్డది, సేతి రివర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నేపాలీ డ్రెస్ మనకి రెంట్కి ఇస్తారు. సో అది వేసుకొని ఫోటో దిగడం. అండ్ ఇది వచ్చి తుంబా అనే లోకల్ డ్రింక్ సర్వ్ చేస్తారంట దీనిలో. ఇది కూడా నేను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండేటప్పుడు కాఠ్మండూలో ఇది కనిపించింది. ఏంటి తమాషాగా ఉంది అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఇది లోకల్ డ్రింక్, దానిలో సర్వ్ చేస్తారంట. సో ఇంకొకటి వచ్చి ఇది కూడా నేపాల్ లేడీస్ గురించి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 70 to 80% ఆఫ్ నేపాలీ లేడీస్ రెడ్ కలర్ని వేసుకుంటున్నారు.
సో ఎక్కడ చూసినా రెడ్, మరూన్ ఈ షేడ్లే కనిపిస్తున్నాయి. ఎందుకని అక్కడ ఒక ఆవిడని అడిగితే ఆవిడ చెప్పారు అది శుభానికి సూచనగా ఆ లేడీస్ వేసుకుంటారంట. సో ఇక్కడ వచ్చి ఈ నందులు ఇలా ట్యాప్స్ రూపంలో కనిపిస్తే అది కూడా బాగుందని వీడియో తీశాను. సో ఇంకొకటి రుద్రాక్షలతోటి బుట్టలు మీరు ఎక్కడైనా చూసారా? నేను ఇక్కడే చూశాను. సో అందుకని అవి కూడా నాకు చాలా క్యూట్గా అనిపించి వీడియో తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది నేపాలీ ఇళ్ళ ముందు, కొంతమంది ఇళ్ళ ముందు, హోటల్స్ ముందు కనిపిస్తుంది. సో ఇదేంటంటే రాగి చెంబు, దానిలో నీళ్లు పోసి ఫ్లవర్స్ లేదా ఆకులు ఇలాంటివి పెట్టి వాళ్ళు శుభానికి అంటే ప్రాస్పెరిటీకి సూచనగా పెట్టుకుంటున్నారు. అండ్ ఇంకోటి వచ్చి ముక్తినాథ్కి వెళ్ళినప్పుడు హార్స్ రైడింగ్. ఈ హార్స్ రైడింగ్ నిజంగా చాలా చాలా డిఫరెంట్ అయిన ఎక్స్పీరియన్స్. అంటే పడిపోతానేమోనని, మళ్ళీ ఎక్కాలి అని, ఇలా చాలా చాలా అంటే మిక్స్డ్ ఫీలింగ్స్. నేను ఎగ్జాక్ట్గా మీకు చెప్పలేకపోతున్నాను, బట్ ఇది కూడా నాకు కొత్తగా అనిపించింది ఈ హార్స్ రైడింగ్. సో అదనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నేపాలీ ఫుడ్. నేపాల్లో ఈ హోటల్లో ఫస్ట్ మోమోస్ తిన్నాను. అండ్ ఇవి నాకు అంతగా పెద్దగా నచ్చలేదు, మామూలుగా ఇండియాలో ఎలా ఉందో అలా ఉంది. అండ్ ఇది వచ్చి సూపీ నూడిల్స్, దీన్నే తుప్పా అంటారు. సో ఇది మాత్రం నాకు భలే నచ్చింది. 2 ప్లేసెస్లో తిన్నాను మొత్తం 15 డేస్లో. ఇక్కడ మాత్రం భలే నచ్చింది నాకు. అండ్ ఇది వచ్చి చౌమిన్. చౌమిన్కి ఒక సెపరేట్ వాళ్ళు చట్నీ ఇచ్చారు. ఆ చట్నీ సాస్ లాగా కాకుండా నార్మల్ మన చట్నీ లాగా అనిపించింది, అంటే టమాటో చట్నీ లాగా అనిపించింది. సో రెసిపీ అడిగి కూడా కనుక్కునేసాను. సో రెసిపీకి వచ్చి దీనిలో ఆనియన్స్, జింజర్, గార్లిక్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సెసమీ సీడ్స్, ఉప్పు, టమాటో వేశారు. అని ఇవంతా వేసి గ్రైండ్ చేయాలి. 1-2 మిస్ అయింటే సారీ. ఓవరాల్గా అయితే ఇదనమాట చట్నీ. టమాటో సాస్ కంటే ఇది బాగుంది, చాలా బాగుంది. ముక్తినాథ్లో తుప్పా తిన్నాను. ఇదైతే మాత్రం అల్టిమేట్, భలే ఉండింది, చాలా చాలా బాగుంది. అసలే ముక్తినాథ్ చేతులంతా మనకి హై ఆల్టిట్యూడ్ కాబట్టి ఒకలాగా అయిపోయినాయి. కిందకు వచ్చి వేడి వేడిగా తింటూ ఉంటే వాహ స్వర్గంగా అనిపించింది నాకు యాక్చువల్గా. అండ్ ఇది వచ్చి లస్సీ. లస్సీ ఎలా ఉంటుంది అని నేను ఈ వీడియో తీయలేదు, లస్సీ కంటైనర్ కోసం తీసాను ఇది యాక్చువల్గా. దాని షేప్ అది భలే కొత్తగా అనిపించింది నాకు. సో లస్సీ కూడా బాగుండింది, అంటే డ్రై ఫ్రూట్స్ లస్సీ ఇది, అది కూడా బాగుండింది. లస్సీ అయితే మాత్రం ఇండియాలో ఎలా ఉందో అలాగే అనిపించింది నాకు, కొత్తగా ఏమీ అనిపించలేదు. సో అదనమాట. సో తర్వాత వచ్చి ఇవి సేల్ రోటీ అంటారు, ఇక్కడ చాలా ఫేమస్ నేపాల్లో. పెద్ద పెద్దగా రౌండ్గా ఉండి మధ్యలో హోల్ ఉంది చూసారా, అది. సో సమోసా ఒకటి, అండ్ ఏదో ట్రయాంగిల్ బ్రెడ్ బజ్జీ లాంటిది ఒకటి, అండ్ సేల్ రోటీ ఒకటి తీసుకున్నాం. సేల్ రోటీ ఇక్కడ చాలా ఫేమస్, బట్ ఓకేగా ఉంది. అండ్ ఇదేంటో తమాషాగా అనిపించి ఒక వీడియో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి నేపాలీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేపాలీ థాలీ ఇది. ఇదైతే మాత్రం నాకు చాలా నచ్చింది. ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్, మైల్డ్గా ఉండే పికల్, దాల్, కర్రీ. సో అంతా లైట్గా ఉంది, అంటే హెవీగా లేదనమాట, చాలా టేస్ట్ బాగుంది. అండ్ ఇది వచ్చి పాలాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ మోర్ ఉంది, ఫ్రెష్గా భలే ఉంది. అక్కడికక్కడికి కర్ర నవిలేయాలనిపించి అంత ఫ్రెష్గా ఉండింది, భలే నచ్చింది. ఏంటబ్బా సిల్లీగా పాలకూరను కూడా ఇలా చెప్తోంది అని అనుకోకండి, నా ఫీలింగ్, నేను చెప్పాను కదా కొత్తగా ఫీల్ అని. సో ఇది భలే నచ్చింది, ఎంత ఫ్రెష్గా ఉందంటే ఆ బుట్ట అదంతా భలే నచ్చింది. అండ్ ఇది వచ్చి మా అక్క ఆరెంజెస్ కోస్తున్నారు, దానికి నేను హెల్ప్ చేస్తున్నాను. సో ఈ ఆరెంజ్లు మనం మామూలుగా కోసుకొని తినడం ఇలాంటివి జరగవు కదా, సో ఇది కూడా నాకు కొత్తగా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ బుడ్డోళ్ళతోటి ఫోటో తీసుకోవడం కూడా చాలా కొత్తగా అనిపించింది, వాళ్ళు భలే క్యూట్గా ఉన్నారు. ఇది టీ పాట్స్కి, కాఫీ పాట్స్కి డెకరేటివ్ పీస్ లాగా పెట్టుకునేది అనమాట, అంటే గెస్ట్లు వచ్చినప్పుడు అట్లాంటప్పుడు షో ఆఫ్ కోసం భలే ఉంది. నేపాల్ కొండ ప్రాంతాల్లో నేపాలీతోటి ఒక ఫోటో. నేపాలీ వాళ్ళు చూసేదానికే కాదు, రియల్గా కూడా చాలా ప్లెయిన్ హార్టెడ్. నేపాలీ క్యూట్ లిటిల్ గర్ల్స్ తోటి ఫోటో తీసుకున్నాను, ఇది కూడా నాకు చాలా స్పెషల్. మై ఫస్ట్ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ నేపాల్లో. ఈ వీడియో నేను తీసుకున్నది జామ్సమ్ అనే ప్లేస్లో.
ఈ ప్లేస్ నాకు తలుచుకోగానే చాలా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చి గండకి నదిలో శాలిగ్రామాలు దొరుకుతాయని చెప్తే సో అక్కడ దిగి మేము శాలిగ్రామాల కోసం వెతుకులాట. సో నీళ్ళు అయితే లేవు, చల్లటి వాతావరణం, పళ్ళు కటకటలాడే వాతావరణంలో ఉన్నాం అప్పుడు. అంటే అది చాలా ఈవినింగ్. మేము తిరుగు ప్రయాణంలో గండకి నది దగ్గర ఆపితే శాలిగ్రామాల కోసం అనమాట. శాలిగ్రామాలని ఏమో తెలియదు, ఇక్కడ ఒక డివైన్ ఫీలింగ్ ఉండింది నాకు. అండ్ ఇది ఇంక చెప్పనే అవసరం లేదు, మంచు పర్వతాలు లైఫ్లో ఫస్ట్ టైం చూడడం. వావ్ 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 ఎక్స్పీరియన్స్ ఇది, అసలు ఫెంటాబులస్, అసలు చెప్పలేను నేను, అంత బాగుంది. మంచు పర్వతం చూడడం అనేది ఒక వేరే లెవెల్ చెప్పాలంటే. ఇక్కడ కొన్ని కొన్ని ఇళ్ళు నా మైండ్లో అట్లే నిలబడిపోయాయి. సో వాటిల్లో కొన్ని అన్నమాట. అండ్ ఇక్కడ పర్వతాలు అసలు చెప్పనే అవసరం లేదు, ఆ యొక్క అద్భుతాలు అంతే. సో తర్వాత బాగా నచ్చిన ప్లేస్ వచ్చి అంటే టెంపుల్, పశుపతినాథ టెంపుల్. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే ఒక అద్భుతం చూసినట్టు అనిపిస్తుంది మీకు. ఆ పగోడా స్టైల్లో ఉన్న ఆ పశుపతినాథ టెంపుల్ని తప్పకుండా చూడాలి అనిపించే టెంపుల్ అనమాట. నేపాల్లో ఈ హ్యాండ్ పంప్స్ చాలా దగ్గర ఉంటాయి. ఈ పంపుతో ప్యూర్ వాటర్ తాగడం భలే నచ్చిన ఎక్స్పీరియన్స్. అండ్ పంపు మనం చేతితో కొట్టడం భలే నచ్చింది నాకు, చాలా ఇయర్స్ తర్వాత. ఆ నేపాల్లో నాకు బాగా నచ్చిన సిటీ పోఖ్రాలో ఈ హోటల్ చాలా చాలా నచ్చింది. యూరోప్లోనో జర్మనీలోనో అలా ఉన్నట్టు అనిపించింది నాకు. ఆ స్టైల్ భలే నచ్చింది. పోఖ్రాలో లేక్ వ్యూ సైడ్ అనమాట, ఇది బ్యూటిఫుల్గా ఉండింది. సో ఇవ్వండి నేపాల్లో నా ఫీలింగ్స్, కొత్తగా తిన్నవి, కొత్తగా చూసినవి, కొత్తగా అనిపించినవి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఒక్క లైకే కదా, ఒక లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.